హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే చాలా రోజుల కిందనే అప్‌లోడ్ చేయాలి. కాకపోతే మాకు కొంచెం వీలవ్వలేదు హెల్త్ ఇష్యూస్ వల్ల. అందుకనే ఇదొక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని లేట్ అయినా పర్వాలేదని అప్‌లోడ్ చేస్తున్నాము. చాలా నెలల తర్వాత నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాను. ఎందుకంటే ఒకటే కారణం అండి. పిల్లల స్టడీ అనేది డిస్టర్బ్ కాకూడదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడొద్దు అని. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయారు. ఇంకా ఛానల్ గూడా వాళ్ళు చాలా కష్టపడి ముందుకు తీసుకొస్తున్నారు. నేననేదాన్ని లేకున్నా కూడా వాళ్ళు సింగిల్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఛానల్‌లో కంటెంట్‌తో ముందుకు వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కుకింగ్ వ్లాగ్స్ అని, డాన్స్ అని, ఇంకా వేరే వేరే జోక్స్ అని, రీమిక్స్ అని ఇట్లాంటివి చాలా వాళ్ళు మెయింటైన్ చేశారు. సో, అలాంటి వాళ్ళ కష్టం వృధా కాకూడదని నేను నా వంతుగా ఇంకా ముందుకు రావడానికి సిద్ధపడ్డానండి. సో, దీన్ని మీరు పాజిటివ్‌గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీరంతా కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా హెల్త్ ఇష్యూ వల్ల కూడా పిల్లలు ఒక 2 నెలలు సమయం వృధా అయిపోయిందండి. ఛానల్ గూడా మనకి ఇంతకుముందు ఉన్నట్టుగా వ్యూ రేటింగ్ అనేది లేదు. అనలిటిక్స్ ప్రకారం చాలా అంటే చాలా లోయెస్ట్‌గా అయిపోయింది. ఎందుకంటే నా హెల్త్ బాగుండకపోవడం వల్ల, నాకు వీడియోస్ అంటే ఇంకా వద్దు అని చెప్పడం వల్ల సో, పిల్లలు ఆపేశారు. నా ఇష్టాన్ని గౌరవించి. కానీ వాళ్ళ లోపలి బాధ మాత్రం నాకు అర్థమైపోయింది. ఛానల్ మీద వాళ్ళకున్న ఇష్టము, వాళ్ళకు డ్యాన్స్ మీద ఉన్నటువంటి మక్కువ అవన్నీ నేను అర్థం చేసుకొని మళ్ళీ సరే అన్నాను. కానీ అప్పటికే ఛాన్స్ అయిపోయిందండి. ఛానల్ వ్యూ రేటింగ్ అనేది పడిపోవడం జరిగింది. సో, అందుకే పాపం పిల్లలు చాలా కష్టపడుతున్నారు. అన్నయ్య సంవత్సరికం అప్పుడు ఒక 1 మంత్ అండ్ మళ్ళీ మధ్యలో ఒక 1 మంత్ ఆపేయడం జరిగింది మనం ఛానలు. సో, దానివల్ల మన ఛానల్ అనేది గ్రోత్ తగ్గిపోయింది. అందుకే నేను ఇంకా సరే ఓకే పిల్లలకు కూడా నేను హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడేది కూడా మంచి భవిష్యత్తు కోసమే కదా అని నేను కూడా మళ్ళీ పాజిటివ్‌గా అయిపోయాను. దీనికి నన్ను మా ఫ్యామిలీ అంతా కూడా మోటివేషన్ చేశారండి. "నువ్వు ఇలా ఉంటే కుదరదు." కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఆపోజిట్‌లో పిల్లలే నిన్ను మోటివేట్ చేస్తున్నారు. ఇది నీ అదృష్టము. సో, దీన్ని నువ్వు అస్సలే నెగెటివ్‌గా తీసుకోవద్దక్క అని ఫ్యామిలీ మొత్తం కూడా నన్ను చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. ముఖ్యంగా రఘు అండ్ మా ఆడపడుచు. సో, అందుకనే నేను దీనికి అగ్రీ అయ్యానండి. ఇది నాకిష్టమే. కాకపోతే నా హెల్త్ ఇష్యూ వల్ల కొంత నేను వెనకడుగు వేయడం జరిగింది. అండ్ సోషల్ మీడియా అంటే కూడా చాలా మనం ఎంతో వర్క్ చేయడం ఉంటుంది. సో, నాకు న్యూరో ప్రాబ్లమ్ కదా! సో, అందుకే నేను కూడా కొంత వెనకడుగు వేశాను. కానీ ఓన్లీ వాయిస్ ఓవర్ వరకి కొంత వాళ్ళు చెప్పిన విధంగా నేను ముందుకు వెళ్ళడానికైతే సిద్ధపడుతున్నానండి. అండ్ ఏదైనా తప్పులుంటే మన్నించండి. ఈ వీడియో వచ్చేసైతే పెద్ద చిట్టి బర్త్‌డే వీడియో అండి. యాక్చువల్‌గా పెద్ద చిట్టి బర్త్‌డే అయితే జూన్ 19కి అయింది. కాకపోతే వీడియో అప్‌లోడ్ చేయడం లేట్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు వీడియో తీయడం వరకు తీస్తున్నారు గానీ ఎడిటింగ్ చేసి దాన్ని పోస్ట్ చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఎందుకంటే నా హెల్త్ బాగుండకపోవడం వల్ల వాళ్ళు కూడా డీలే అయిపోతున్నారు. దీనికి నేనే కారణం వేరే ఏం లేదండి. సో, వాళ్ళు చాలా అంటే చాలా బాగా వెనుకబడిపోతున్నారు ఏ విషయంలోనైనా. సో, అందుకనే కొంచెం ఏదైనా లేటే అవుతుంది వాళ్ళ లైఫ్‌లో. దీనికి నేనే కారణం. ఎందుకంటే నేను కొంత మెంటల్లీ డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళపై ఎఫెక్ట్ పడింది. అంతే కదండీ ఫ్యామిలీలో ఫాదర్, మదరే మెయిన్ రోలు. వాళ్ళనేవాళ్ళు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. కాకపోతే ఇక్కడ మా దురదృష్టం చంటి అలా అయిపోయాడు. ఇంకా నేను కూడా సిక్ అయిపోయి ఇప్పటికి కూడా కోలుకోవట్లేదు. కానీ ఇంకా అట్లా ఉంటే లైఫే శూన్యమైపోతదని అనిపించింది. అందుకే నన్ను నేను కొద్దిగా మోటివేషన్ చేసుకుంటూ ముందుకొస్తున్నాను. దీనికి నా ఫ్యామిలీ చాలా అంటే చాలా వెనుక కృషి చేశారు. నన్ను కూర్చోబెట్టి అందరూ మాట్లాడి కౌన్సిలింగ్ చేసి నన్ను మోటివేషన్ చేసి మళ్ళీ సేమ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలి. నీ లక్ష్యం వైపు అండ్ పిల్లల భవిష్యత్తు వైపు అండ్ నీ హెల్త్ ఇవన్నీ నువ్వు మేనేజ్ చేయాలి. నువ్వు ఇంతకుముందు గతంలో ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. మేమంతా నీకు తోడుగా ఉంటాము అని చాలా అంటే చాలా వాళ్ళు ప్రయత్నాలు చేసి నన్ను మళ్ళీ ఒక కొలిక్కి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇది. అండ్ పిల్లలందరినీ పిలిచామండి. ఇంకా రామన్నపల్లెలో రాజు అయితే కేక్ అవన్నీ అరేంజ్‌మెంట్స్ చేశాడు. ఇంకా ఊళ్ళో పిల్లలందరి మధ్య పెద్ద చిటికైతే బర్త్‌డే ఇంకా చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి. ఏంటోనండి మా దురదృష్టం. అసలు చెప్పుకోవాలంటేనే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు సర్జరీ అవ్వడం, ఆ తర్వాత చిన్న పాపకి కూడా కొంచెం చిన్నగా ఇంజ్యూర్ అయింది ఫ్యాన్‌లో వేలు ఇరకడం వల్ల. అండ్ పెద్ద పాప కూడా ఇంకా పడి పెద్ద గాయమైపోయింది. అవన్నీ అయిపోయి సరే ఇంకా కొద్దిగా కోలుకుంటున్నాము అని అనుకునే వరకే మాకు ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది.
అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అసలు నేను ఊహించలేదు ఇట్లాంటి సమస్య మళ్ళీ ఇంకొకటి మా లైఫ్‌లోకి వస్తదని. సమస్యల మీద సమస్యలు అసలు ఎవరికైనా చెప్పినా గూడా అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరేంటి హాస్పిటల్‌కే పరిమితం అయిపోయారా? ఇదెక్కడ దురదృష్టం, మీకే ఇలా ఎందుకు జరుగుతుందని అసలు ఆశ్చర్యపోని వాళ్ళంటూ లేరండి. ఇంకా ఏం చెప్పుకోవాలనో కూడా నాకు అర్థం కావట్లేదు. దీని గురించి డీటెయిల్‌గా నేను ఒక వ్లాగ్ చేస్తాను. ఎందుకంటే అసలు నాకేం అర్థం కావట్లేదు. అట్‌లీస్ట్ మీరన్నా నాకు ధైర్యం చెప్తారని అనుకుంటున్నాను. నేనైతే పెద్ద చిట్టి బర్త్‌డే చేయడం కోసమైతే అసలు ఇష్టపడలేదండి. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు అసలు బాలేవు కదా! ఈ పరిస్థితుల్లో ఎందుకు చేయడం అన్నట్టే అనిపించింది. కాకపోతే ప్రతి సంవత్సరం వాళ్ళ లైఫ్‌లో ఇదే జరుగుతుందండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరోజు ఏ బర్త్‌డేకి కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నదైతే అసలు లేనే లేదు. మీరు చెప్తే నమ్మరు గానీ వాళ్ళు ఫస్ట్ బర్త్‌డే నుంచి ఇప్పటి వరకు గూడా మా ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఇది మా తలరాత అనే నేను అనుకుంటున్నాను. ఇంకా మా ఆడపడుచయితే బర్త్‌డే రోజు కాల్ చేసి విష్ చేయడం జరిగింది. అండ్ అందరూ కూడా విష్ చేశారు ఫ్యామిలీ మొత్తం. అప్పుడు మా ఆడబిడ్డ ఒకటే అందండి, మేము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. మా చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. మా కోడళ్ళైనా కనీసం సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఇలా మాకు జరిగింది వాళ్ళకి గూడా సేమ్ ప్రేమకు నోచుకోకుండా, ఎలాంటి సంతోషాలకు నోచుకోకుండా ఉండడం వాళ్ళకి గూడా జరుగుతుంది. ఇది మా తలరాతనా? ఇది మా కుటుంబం మొత్తం ఇదేనా అని ఆమె చాలా బాధపడి ఏడ్చింది. నువ్వు తప్పకుండా పిల్లల్ని వెనకడుగు వేయకుండా చూసుకోవాలి మమత. మా పరిస్థితిలాగా మా కోడళ్ళకు రాకూడదు. మా తమ్ముడు అలా అయిపోయాడు కానీ మేమున్నాం అందరం అని ఆమె చాలా అంటే చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి. సో, అందుకనే ఇంకా అక్క వాళ్ళు అట్లా అన్న తర్వాత నాకు అస్సలు ఇంకా నచ్చలేదు ఆ మాటలు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు తల్లి లేక, తండ్రి లేక ఎంత కోల్పోయారనేది అది అనుభవిస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే తల్లి, తండ్రి లేని లైఫ్ అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే అన్ని సంతోషాలు వాళ్ళు కోల్పోయినట్టే. వాళ్ళలాగానే వీళ్ళు కూడా అయిపోతున్నారు అని డౌట్ వచ్చేసింది అందరికీ. సో, అందుకనే నేను ప్రభస్‌ది బర్త్‌డే చేయడానికి ఒప్పుకున్నాను. ఇంకా తమ్ముడు కూడా సేమ్ అక్కలాగానే మాట్లాడాడు. పెద్ద చిట్టి బర్త్‌డేకి సంబంధించి మనం ఇప్పటి వరకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. ఒక షార్ట్ మాత్రమే అప్లోడ్ చేసిందంట చిన్న చిట్టి. అయితే ఆ షార్ట్ కింద మన సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ చేశారంట, మీ మమ్మీ ఆరోగ్యం బాలేదు కదా, ఈ బర్త్‌డేలు అవన్నీ అవసరమా మీకు అని. మీరన్న దాంట్లో తప్పు అని నేను అనట్లేదండి. కాకపోతే సిచ్యువేషన్ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కటే అన్నారండి, మీరు ఎప్పుడూ సమస్యలతోటే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? మీరు ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే మేము లేమా? ఇప్పుడు నేను ఇబ్బంది పడుతుంటే మేము లేమా అని వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. సో, పిల్లల మీద ఎలాంటి ప్రెషర్ తీసుకురావద్దు. బావే అలా అయిపోయాడు అంటే, సరే నీ ఆరోగ్యం కూడా పాడైపోయింది, అది దురదృష్టం. కానీ నువ్వు మళ్ళీ మంచిగా అవుతావు. మేము తిరిగి నిన్ను మంచిగా చేస్తాము. నువ్వు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యావు. కానీ ఎప్పటికి ఇది ఇట్లాగే ఉండదు కదా, రోజులు మారుతాయి, నువ్వు మళ్ళీ మంచిగా అవుతావు. కానీ పిల్లలు ఈ రోజులు మళ్ళీ తిరిగి రావు కదా అని నన్ను మెంటల్లీ మోటివేట్ చేశారండి. సో, నేను దీనికి అగ్రీ చేశాను. అండ్ పిల్లలు కూడా ఏం తప్పు చేశారండి, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. మనం ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అయిపోతారు. సో, వాళ్ళకి ఏం తెలియని పసి హృదయాలు. అందుకనే నేను దీనికి యాక్సెప్ట్ చేశాను, వాళ్ళ జీవితంలో కూడా అన్ని సంతోషాలు ఉండాలని. అండ్ మెయిన్లీ ఒక్కటే మాట నన్ను కదిలించింది. అది మా ఆడపడుచు చెప్పిన మాట. మేము చిన్న వయసు నుంచి ఏ సంతోషాలు లేకుండా, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోకుండా ఎన్నో బాధలను అనుభవించి ముందుకెళ్ళాము. మా కోడళ్ళకి ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. నువ్వు బాగుంటేనే ఆ ఇద్దరు పిల్లలు బాగుంటారు. నువ్వు బాగుండడానికి ఏదైనా మేము చేస్తాము నీకు సపోర్ట్ చేయడానికి. అండ్ మా కోడళ్ళు ఇద్దరు సంతోషంగా ఉండాలి మమత అని ఆమె ఏదైతే అన్నదో ఆ మాట నన్ను ఇలాంటి సెలబ్రేషన్స్‌కి నో చెప్పకుండా ఓకే అనేసింది. ఎందుకంటే నా పిల్లలు కదా అండి, నాకు కూడా స్వార్థం ఉంటుంది, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు కూడా అన్ని సంతోషాల్లో పార్టిసిపేట్ చేయాలి అని. ఎందుకంటే తల్లిగా అది నా బాధ్యత. నా పరిస్థితి బాలేకపోయినా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను నేను. సో, ఇదేనండి బర్త్‌డే చేయడానికి కారణం. మీరు దయచేసి తప్పుగా అస్సలు అనుకోకండి. మా ఆడపడుచు బాధపడ్డమే నన్ను అన్ని సంతోషాలకు వాళ్ళని దూరం చేయొద్దు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలా జరిగింది. మళ్ళీ పిల్లలకు కూడా రిపీట్ కావద్దనే నేనైతే అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. పెద్ద చిట్టి బర్త్‌డేకి ఊళ్ళో అయితే చాలామంది వచ్చి ఆశీర్వదించారు. సర్పంచ్ అనేవాళ్ళు, ఇంకా మాజీ సర్పంచ్ అనేవాళ్ళు చాలామంది రావడం జరిగింది.
చాలామంది పిల్లల్ని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఆ రోజు నేను కామెంట్స్ పాప వాళ్ళు చదువుతుంటే విన్నాను. నిజంగా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. దేవుడు కొన్ని మన జీవితంలో విలువైనవి తీసుకెళ్తే అంతకన్నా విలువైనవి కూడా మళ్ళీ తిరిగిస్తాడని అంటారు కదా! కొన్ని కొన్ని మా విషయంలో కూడా జరిగాయండి. ఇంతమంది ప్రేమ, అభిమానం, ఆశీస్సులు అనేవి అందరికీ సాధ్యమయ్యే పని కాదు. పిల్లల జీవితాల్లో మాత్రం అది సాధ్యమైంది. ఎందుకంటే ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే, ఆ ఆశీర్వాదాలు వింటుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక తల్లిగా నేను వాళ్ళకు చాలా అంటే చాలా వెనుక ఉండి నడిపించాలి. కానీ నేను ఒక 6 నెలలుగా పేషెంట్ లాగానే పడి ఉంటున్నాను. వాళ్ళే వంట చేసి నాకు తినిపించే పరిస్థితి వచ్చింది. కానీ మీరందరూ కూడా పిల్లలకు వెనుక ఉండి నడిపిస్తున్నారు చూడండి. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక తల్లిగా గర్విస్తున్నాను కూడా. ఎందుకంటే కొంతమంది పిల్లలకి ఈ సంతోషాలు కూడా ఉండవు కదా! కానీ ప్రశస్తికి 2,00,000 పైన సబ్స్క్రైబర్స్ అండాదండ ఉంది. నిజంగా నేను ఈ విషయంలో చాలా గర్విస్తున్నానండి. మీ అందరికీ కూడా పాదాభివందనాలు. ఏమిచ్చినా మీ రుణం తీర్చలేనిది. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.